ఒకసారి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఆ లెటర్లో ఏం మెన్షన్ చేసింది, ఒకసారి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గల్ఫ్ దేశాల్లో ఇటు బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అసెట్స్ ఉండడం వల్ల వాటన్నిటిని సురక్షితంగా ఉంచుకోవాల్సిన ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు బ్రిటన్కి సంబంధించిన ఎయిర్ బేస్, బ్రిటన్కి సంబంధించిన ఆర్మీ బేసెస్ని అమెరికా వాడుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బెహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతార్, ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిపైన ఇప్పుడు రీసెంట్గా మిసైల్స్, డ్రోన్స్తో ఇటు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేస్తున్న దాడుల దృష్ట్యా ఇటు ఎనర్జీకి సంబంధించి అంటే ఆయిల్ రిజర్వ్స్కి సంబంధించి బ్రిటన్కి ఉన్న ఇంట్రెస్ట్లని మొత్తానికి దృష్టిలో పెట్టుకొని ఇటు అమెరికాకి మా ఆర్మీ బేస్ని వాడుకునే అవకాశాన్ని ఇస్తున్నాము, వాడుకోండి అంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కూడా మాట్లాడాడు. దానికి సంబంధించిన ఒక మీడియా నోట్ని కూడా మనం చూస్తాం. ఇటు ఆఫీస్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్, అమెరికన్ ప్రెస్ నోట్ అని చెప్పుకోవచ్చు, అమెరికన్ మీడియా నోట్ అని చెప్పుకోవచ్చు.